సో హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలాంటి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో అయితే వెడ్డింగ్ యానివర్సరీ వాళ్ళకైనా, లవర్స్కైనా, సింగిల్ బాయ్స్కైనా, సింగిల్ గర్ల్స్కైనా దేనికైనా సెట్ అవుతుంది. 3D వీడియో. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశా, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ది. వెళ్ళైతే ఫుల్ వీడియో చూడండి. వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ అయితే ఎలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి, లేకపోతే ప్లే ఉంది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, అప్లికేషన్ అయితే ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అని ఇస్తాను డిస్క్రిప్షన్లో, దాని మీద క్లిక్ చేయండి. వీడియోని అయితే ఇన్పుట్ అవుతుంది. ఇన్పుట్ అవి ప్లస్ సింబల్ పక్కన ప్రాజెక్ట్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఇన్పుట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా. మీరు ఏం చేసుకోవాలంటే, ఇంకో విషయం అయితే చెప్పాలి. మీరు రైట్ సైడ్ ఉన్న బాక్స్ని క్లిక్ చేసి వీడియోని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత దీనికి మీరు ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి ఉండాలి. రిమూవ్ బీజిఎం క్రోమ్లోకి వెళ్ళి రిమూవ్ బీజ్ చేసినా పర్లేదు, లేదా ఫోటో రూమ్ అయితే అప్లికేషన్ అయితే ఉంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని అందులో అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. నేను ఫోటో రూమ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నా. రిమూవ్ బీజీ కన్నా ఇదే బాగా వర్క్ అయితే అవుతుంది. స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా, ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. స్టార్ట్ ఫ్రమ్ మీద క్లిక్ చేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫోటో ఇవ్వగానే 1 సెకండ్లో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే 4K క్వాలిటీ అయితే చేస్తుంది. కింద క్లాసిక్స్ కనబడుతుంది కదా, దాంట్లో ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అలా సేమ్ 5-6 ఫొటోస్ అయితే పడతాయి. మీ ఫొటోస్ ఎన్ని ఉంటాయి అన్నీ. నేనైతే ఎగ్జాంపుల్ 2 ఫొటోస్ అయితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసిన, ఎక్స్పోర్ట్ చేసుకుందాం. మీ గ్యాలరీలోకి అయితే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి ఎలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. యాప్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ప్రాజెక్ట్ అని ఉంటుంది, క్లిక్ చేసుకోండి. ఇంటర్ఫేస్ ఉంది కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఏం చేసుకోవాలంటే, చెప్పాను కదా బాక్స్ ఆన్లో పెట్టుకోవాలని, కెమెరా అనేది స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ కెమెరా అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫోటో రూమ్ అని ఉంటుంది, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు అందులోకి వెళ్ళి ఫోటోని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన ప్లస్ సింబల్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ ఫోటో అయితే ఈ విధంగా అయితే వచ్చింది కదా. దీన్ని ఏం చేసుకుంటారంటే, ఫోటోని మీ 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీ ఫోటోకి లిరికల్కి సెట్ అయ్యేటట్టు అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫోటో లెంత్ అయితే తగ్గింది కదా, ఫోటో మీద క్లిక్ చేసి టైమర్ పక్కన రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫోటో అయితే కరెక్ట్గా లిరికల్కి ఎండ్ అవుతుంది. అలా చూసారు కదా. ఈ విధంగా సెకండ్ ఫోటోని అయితే 2.3 దగ్గర యాడ్ చేసుకుందాం. సేమ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. సెకండ్ ఫోటో కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో కూడా ఇది కూడా సెట్ అవ్వలేదు కదా, దీన్ని ఏం చేసుకుంటారంటే, మీ 2 ఫింగర్స్తో ఏం లేదు, మీ 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మీ ప్రతి ఫోటో కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇందులో ఏం చేసుకోవాలంటే, ఫాంట్ అనేది ఈ విధంగా అయితే ఉండదు. మీకు ఫాంట్ అయితే చేంజ్ ఉంటుంది. ఫాంట్ని కూడా ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. నేను ఫాంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్పుట్ చేసుకోండి. ఓకే, ఫాంట్ మీకు ఈ విధంగా అయితే ఉండదు. మీరు ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫాంట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి పైన ఫాంట్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసి విఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇన్పుట్ ఫాంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ విధంగా క్లిక్ చేయగానే ఈ ఫాంట్ అనేది మీ దాంట్లోకి అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా చేసుకుని మీరు యాడ్ చేసుకున్న ఫాంట్ అయితే క్లిక్ చేయగానే ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. సేమ్ అది ప్రతి ఫాంట్ కూడా ఎలా ఎక్స్చేంజ్ చేసుకోండి. మీకు కలర్ ఎలా, మీకు కలర్ ఎల్లో కలర్ ఉంది నచ్చలేదంటే, ఇది ఉంది కదా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ ఇష్టం, మీ ఫొటోస్కి నచ్చినట్టు మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఎల్లో ఉంది కాబట్టి నేను ఎల్లో ఇచ్చేసా. మీరు రెడ్ కావాలంటే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీన్, బ్లూ కావాలంటే బ్లూ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ప్రతి ఫోటో కూడా సేమ్ అంతే యాడ్ చేసుకుని మీ 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ప్రతి ఫోటో కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన సెట్టింగ్ సింబల్ కనబడుతుంది, దాని పక్కన యారో మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మిడిల్లోకి వచ్చేస్తే ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి.
వీడియో అయితే 100% అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు సేవ్ అని క్యాన్సిల్ అనే ఆప్షన్ వస్తాయి. సేవ్ చేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా ఎలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్ అయితే చేయండి. మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో అయితే చేస్తాను. ఓకే, సో చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ వేసి పోండి. ఓకేనా, నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఓకేనా, మీకు కూడా ఎలాంటి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. కంపల్సరీ నెక్స్ట్ టైం ఎడిట్ చేసి ట్రై చేస్తాను. ఓకే.